గాయస్ నేను డిసైడ్ అయిపోయినా యూఎస్లోనే సెటిల్ అవ్వబోతున్నా. A few moments later. వద్దు భయ్యా, మనం ఇండియానే కరెక్ట్, మనకి ఇండియాకే వచ్చేస్తాను. వేరే లెవెల్ ఉంది కార్ అయితే. హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ హైదరాబాదీ బిర్యానీ? అందరూ డబ్బులు కట్టలు తెచ్చుకొని ఇక్కడ ఆడుతూ ఉంటారు అనమాట. డబ్బుల కట్టలే ఇలా దగ్గర ఉండేవి, నోట్లు కాదు, కట్టలతో వచ్చి ఆడుతూ ఉంటారు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై డే 1 వ్లాగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నైట్ లాస్ వేగాస్ ఇంట్లోకి వెళ్ళిపోయి చాలా రెస్ట్ తీసుకున్నాం. లైక్ 26 అవర్స్ ఫ్లైట్లో ట్రావెల్ చేసినాం కాబట్టి కొంచెం జెట్ లాగ్ ఉంది, కొంచెం హెడేక్ అనిపించింది. ఎందుకంటే సడన్ షిఫ్ట్ కదా వెదర్. సో సడన్ షిఫ్ట్ అయ్యేసరికి కొంచెం జెట్ లాగ్ అనిపించింది. బట్ యా, మంచిగా పడుకున్నాం, రెస్ట్ అయిపోయింది. ప్రాపర్గా మేము ఉంటున్న ఇంట్లో లైక్ ఇండియన్స్తో ఉంటున్నాం. మంచిగా మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇప్పుడు సిమ్ కార్డ్ తీసుకోవడానికి వచ్చిన. చూపిస్తా అసలు ఇక్కడ సిమ్ కార్డ్ ఎట్లా తీసుకోవాలి. ఒక టూరిస్ట్గా సిమ్ కార్డ్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, వాడు మన ఆస్తులు అడుగుతాడా ఇంకేం అడుగుతాడో చూద్దాం. సిమ్ కార్డు కొంటే 12,000. వామ్మో ఓరి నాయనో, ఇదేందిరో. మన దగ్గర జియో సిమ్ 3,500 పెడితే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ వస్తుంది. ఇక్కడ జస్ట్ 1 మంత్కి తీసుకున్నా, ఇప్పుడే వెళ్ళి సిమ్ కార్డు తీసుకున్నా, 12,000 అయింది బిల్లు. అంటే $140 బిల్ వచ్చింది. నేను యాక్చువల్లీ లైక్ సిమ్ కార్డ్ ప్రాసెస్ ఎట్లుంటుంది లైక్ స్టోర్కి వెళ్ళినప్పుడు వీడియోలో చూపిద్దాం అనుకున్నా, కానీ అడిగిన స్టోర్ వాళ్ళని పర్మిషన్ అడిగిన, కెన్ ఐ షూట్ వీడియో అని అడిగితే నో అన్నాడు. డైరెక్ట్ ఇక్కడ ఇదే నచ్చుతుంది, లైక్ ఏదున్నా కూడా డైరెక్ట్ ఒపీనియన్ చెప్పేయాలి, వాళ్ళ స్టోర్ రూల్స్ అవి. సో చెప్పేసిండు అండ్ ఇంకా నేను ఓకే అనేసిన. సో ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో మనం షూట్ చేయలేము, సో మనం దానికి ఆ కంప్లైంట్స్ ఆ రూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అవ్వాలి. సో ప్రాసెస్ ఏం జరిగింది అంటే, స్టోర్కి వెళ్ళినాం, ప్లాన్స్ అన్ని కనుక్కున్నా, డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నా. నాకు 3 డివైజెస్ ఉన్నాయి కాబట్టి నాకు అన్లిమిటెడ్ కావాలి, హాట్స్పాట్ కూడా అని చెప్పిన. ఇక్కడ హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలన్నా కూడా ఎక్స్ట్రా కట్టాలన్నమాట. జస్ట్ డేటాకు ఒక బిల్ ఉంటుంది, మళ్ళీ మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసి వేరే డివైజెస్తో కనెక్ట్ చేయాలన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా కట్టాలి. అండ్ మళ్ళీ సిమ్ కార్డ్ యాక్టివేషన్కి ఒక ఫీ అనమాట. ఇన్ని ఫీజులు ఉంటాయి, కానీ ఇదంతా వన్ టైం ఫీ, ఒకసారి కట్టేస్తే అయిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి జస్ట్ $55 కడితే సరిపోతుంది. $55 అంటే 90 రూపీస్ వేసుకున్న 4,000 నెలకి. సో 4,000 రూపీస్ నెలకు కట్టాలి బిల్లు. సో నెక్స్ట్ 3-4 డేస్ అయితే మేము లాస్ వేగస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ 3-4 డేస్ వచ్చే వీడియోస్ కూడా వేగస్లో ఆర్ వేరే స్టేట్కి ఎక్కడికైనా వెళ్తే ఆ వీడియోస్ చేస్తా. అండ్ మా ఈవెంట్ వచ్చేసి January 4th ఉంది. ఈవెంట్ రీల్స్, ఈవెంట్ వ్లాగ్స్ 4th నుంచి వస్తాయి. బట్ దానికంటే ముందు నేను యూఎస్ని ఎక్స్ప్లోర్ చేసే వీడియోస్ ఉంటాయి. సో సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. Day 0 వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి, నా ఎనర్జీ బాగుంది అని చెప్పినారు. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్రేజీ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. లైక్ చేసుకొని పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ మీరు చేసే సపోర్ట్తో నేను ఇంకా క్రేజీ వీడియోస్ చేస్తాను. అండ్ ఈరోజు మేము ఫైనల్లీ ఆఫ్టర్ జెట్ ల్యాగ్ ఇప్పుడు మేము లాస్ వేగాస్ స్ట్రిప్ అని ఒకటి ఉంటుంది, ఆ స్ట్రిప్ మీదకి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక ఇంకా చూపిస్తా. లాస్ వేగాస్ ఎట్లా అంటే మన ఇండియాలో గోవా ఎట్లనో దానికి 10x ఉంటుంది అనమాట లాస్ వేగాస్. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో ఎస్, చూద్దాం. అండ్ వెదర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు, యూఎస్ వెదర్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇక్కడ ప్రశాంతత, ఇక్కడ ఇల్లులు చాలా బాగున్నాయి. చూడండి అక్కడ టెస్లా కనిపిస్తుంది చూడండి. ఇలాంటి కారు కొనుక్కోవాలి మనం కూడా. సో యా, చూడండి ప్రతి ఇంటి ముందు ఇక్కడ టెస్లాసే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఆల్మోస్ట్ టెస్లాసే కనిపిస్తున్నాయి. యా, సో మేము ఊబర్లో అయితే కార్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ ఏది బుక్ చేసుకోవాలన్నా మినిమం $30, $40 అంటే మినిమం ఎంత, 3,500, 4,000 రూపీస్. బట్ యా, అగో ఇప్పుడు మేము బుక్ చేసిన కార్ వస్తుంది, అదే కార్లో మేము వెళ్ళబోతున్నాం. నిసాన్ కిక్స్ సేమ్ కార్. మాకు ఫస్ట్ టెస్లా వచ్చింది, చూపిద్దాం అనుకున్నా, బట్ పోయేలో మీకు టెస్లా చూపిస్తా. యా, సో యా, షీఈ్ ద డ్రైవర్. యా, మేము వెళ్తున్నాం. సో అది సంగతి. ఊబర్ బుక్ చేసుకున్నాం మేము. సో ఇక్కడ అంటే ఒక అమ్మాయి, షీఈ్ డ్రైవింగ్. ఓకే, సో రిచల్ ఏమంటుంది అంటే ఇండియన్ ఫుడ్ అంటే నాకు ఇష్టం అంటుంది. సో వాట్ ఇండియన్ ఫుడ్ యూ ట్రైడ్? Yeah, I've tried lentils and I've tried curry. Lentils? Yeah. Really? Or not? Have you ever tried Hyderabadi biryani? Biryani? No. Biryani is very famous in India and Hyderabad. What car is this? No, I've never tried that. It's a lifetime experience in Las Vegas. Crazy guys. ఎంత బాగుందంటే ఇక్కడ ఎట్లా అంటే ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క థీమ్లో ఉంటాయంట. నేను చూపిస్తా చూడండి. Thank you so much. చాలా లైవ్కి వచ్చేసి సీ ద బ్యూటీ. honestly ఎంత పెద్దగా ఉన్నాయంటే వావ్. సి ఒక్కొక్క హోటల్ ఒక్కొక్క థీమ్ అన్నా కదా, ఇది ఐఫిల్ టవర్ థీమ్ అనమాట. కనిపిస్తుంది కదా, ఇది ఐఫిల్ టవర్ థీమ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇది ఒక హాలీవుడ్ థీమ్. అండ్ ఇక్కడ కార్స్ ఉన్నాయి, వేరే లెవెల్. చాలా మంచిగా అనిపించింది నాకు. యా,
ప్రస్తుతానికి అయితే ఇంతవరకే కవర్ చేసినాం. ఇప్పటిదాకా లాస్ వేగస్లో నేను వచ్చి లైక్ 1 డే అవుతుంది కదా. నా ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ అయితే లగ్జరీగా ఉంటుంది ఇక్కడ. బట్ ఇండియన్స్ అండ్ తెలుగులో నేను ఇందాక చెప్పినట్టుగా మనం అంటే లైక్ మనుషులు లేకుండా ఉండలేము కదా. ఇంట్లో అయితే కష్టం, బట్ బిజీ ఉండాలి. బిజీ అయిపోతే మాత్రం లైఫ్ క్రేజీ ఉంటుంది ఇక్కడ. లైక్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ మనుషులతో కలుస్తూ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. కానీ టిపికల్ ఐటీ సాఫ్ట్వేర్ చేస్తూ మనం ఇంట్లో ఉండాలంటే మాత్రం కొంచెం బోర్ కొడుతుంది ఖచ్చితంగా. మీరు కూడా ఇలాంటి లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, చూడాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న ఒక అన్నని మేము అడిగాము, మన తెలుగు వాళ్ళే. సో అన్న ఒకటే చెప్పాడు, ఈ సాఫ్ట్వేర్ జాబులు ఇవన్నీ చేస్తే అవుతాయో అవ్వదో తెలియదు, కానీ మీరు పర్సనల్గా మంచి స్కిల్స్ నేర్చుకొని ఫారిన్ క్లయింట్స్కి వర్క్ చేశారనుకోండి, యూ ఎర్న్ మోర్ మనీ. ఈవెన్ మీరు ఎడిటింగ్లో అయినా సరే, టెక్లో అయినా సరే, ఫారిన్ క్లయింట్స్కి వర్క్ చేస్తే డాలర్స్లో సంపాదిస్తారు. అప్పుడు మీరు కొంచెం ఇలాంటి ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. మీకు కొంచెం ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ నా సజెషన్ మాత్రమే. ఏంటి మళ్ళీ ఫారిన్ క్లయింట్స్కి వర్క్ చేయాలంటున్నారని చెప్పేసి మళ్ళీ వేసుకోకండి నన్ను. జస్ట్ నా సజెషన్ మాత్రమే అది. దట్స్ ఇట్. సో నేను కూడా అదే చెప్తా, లైక్ ఫ్రీలాన్సింగ్ చేయాలి. నీకు ఒకటే స్కిల్ వచ్చి ఒకటే దగ్గర ఆగిపోకుండా నువ్వు క్లయింట్స్ని వెతుకొని ఫ్రీలాన్సింగ్ చేసినావు అనుకో, నువ్వు ప్రపంచం మొత్తం తిరగచ్చు అండ్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అప్పుడు. ఇక్కడికి ఒక టెక్ ఈవెంట్కి తెలుగులో ఇక్కడికి రావడానికి కూడా మెయిన్ రీజన్ దీపకే. అంటే నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే అందరు చెప్తారో లేదో ఐ డోంట్ నో. ఇట్లా అన్న ఈవెంట్ ఉంది వెళ్దామని అంటే అప్లై చేశాము. ఈ ఈవెంట్ నాకు పాస్పోర్ట్ ఉంది, బట్ వీసాకు కూడా 100% హెల్ప్ చేసింది మనోడే. సో ఏంటనంటే ఒకరు చేసిన దాన్ని 100% నేను చెప్తా. చెప్పుకోలేకపోవడం అది మూర్ఖత్వం నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను 100% చెప్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది ఇలా నాకేం తెలీదు. ఇవాళ కూడా చెప్తున్నా, నేను ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉంటా. మీరు ఏ రోజు కూడా నాకేం తెలియదు అనే పాయింట్లోనే ఉండండి. నేర్చుకొని మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, మీ వాళ్ళతో ఇక్కడికి రండి, ఎక్స్ప్లోర్ చేయండి, నేర్చుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి, వాటిని మీరు చూసి ఎక్స్ప్లోర్ చేసి మీరు నేర్చుకొని తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్లో ఉండాలనేదే నేను అనుకుంటున్నా. అంతే. అసలు మనోళ్ళు తగ్గొద్దు. యాడికి పోయినా స్కిల్స్ నేర్చుకోండి. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు రండి. మీ మమ్మీ, డాడీ, మీ ఫ్యామిలీని ఒక్కసారి ఊహించుకోండి. ఒక్క ఫారెన్ ట్రిప్కి మీరు తీసుకొస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? జస్ట్ ఇమాజిన్. ఎస్, అంతే. ఇప్పటివరకు మన మమ్మీ, డాడీ వీళ్ళు ఫ్లైట్ కూడా ఎక్కువ ఉంటారు కదా కొంతమంది. నేను అందరినీ కొంతమంది ఎక్కువ ఉండరు. ఒకసారి ఊహించుకో, నువ్వు ఇప్పటివరకు అన్నలతోని వీళ్ళతో తిరిగి ఒకసారి బంద్ చేసి ఒక 6 months గట్టి కష్టపడి ఒక కోర్స్ నేర్చుకొని దాని మీద స్కిల్ సంపాదించి ఒక 1 year కష్టపడి మంచి డబ్బులు సంపాదించి ఒక్క ట్రిప్కి తీసుకొచ్చి చూడు మీ మమ్మీ డాడీని. ఆ రోజు వాళ్ళు చూసి అరే ఇదంతా నిజమేనారా అంటారు. ఈఫిల్ టవర్ అక్కడ ఆ పైన నుంచి టాప్ ఇక ఇదంతా నిజమేనారా అంటారు కదా. అప్పుడు వచ్చే నీ హ్యాపీనెస్ ఉంటుంది చూడు. నేను మీ అందరికీ ఏదో మోటివేషన్ ఇవ్వడానికి అస్సలు చెప్పట్లే. అట్లీస్ట్ ఈ వీడియో ఓ 10,000 మందో, 1,00,000 మందో, 50,000 మందో, 2 లక్షల మందో చూస్తారు కదా. ఒక్కరు మారిన అన్న నీ వల్ల నేను మారానంటారు కదా, అది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకు తెలుసు. ఈ అన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్ హుసేన్ అని చెప్పిండు. కాబట్టి ఇవాళ నేను మీకు చెప్తున్నా, జస్ట్ అర్థం చేసుకోండి. చాలా చెప్పినావు మా ఫాలోవర్స్కి. సో అది ఈ సంగతి. మంచిగా ఫారెన్ క్లయింట్స్తో వర్క్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ప్రపంచం అంతా తిరిగినోడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు. నేను ఐటీ జాబ్స్ని తక్కువ అని చెప్పట్లేదు, బట్ నీకు ఆపర్చునిటీని లివరేజ్ చేసుకోవడం రావాలి. ఎక్కడున్నా సరే ఆపర్చునిటీని లివరేజ్ చేసుకోవడం రావాలి. అప్పుడే నువ్వు సస్టైన్ అవ్వగలుగుతావు.
సో ఫైనల్లీ డే 1 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈరోజు లైక్ చెప్పా కదా, లైక్ ఫ్లైట్లో వచ్చి జెట్ లాగ్ వల్ల లేట్గా లేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మీరు చూసారు కదా వేగస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసా అసలు ఏముంటుంది వేగస్లో అని. సో మీకు ఇప్పుడు చూపించిన విజువల్స్ అన్నీ అవే. అండ్ రేపు మేము కొలోరాడో అని ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది చాలా మంచి ప్లేస్ అంట, దానికి సంబంధించిన వీడియోస్ చేస్తారు రేపు. సో డే 2 వ్లాగ్లో అది రాబోతుంది. అండ్ మీరు డే 0 డే 1 వ్లాగ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నా. సో నన్ను సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి వ్లాగ్స్ తీసుకురాబోతున్నా. యా, సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి అంటే చాలా ఫన్ అనిపించింది. ఈరోజు చాలా ప్లేసెస్ తిరిగినాం. ఇక్కడ డిఫరెంట్ హోటల్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఎట్లా అంటే చాలా కెసినోస్ ఉంటాయి కదా, కెసినోస్, రౌలెట్, ఇవి ఫేమస్ అనమాట. ఇక్కడ డబ్బులు ఇట్లా ఇట్లా పారేస్తూ ఉంటారు, అంతగనంగా ఆడుతూ ఉంటారు అనమాట ఇక్కడ. సో రిచ్ పర్సన్స్ వచ్చి అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కెసినోస్ ఆడుతూ ఉంటారు. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ కంట్రీస్కి కానీ వేరే కంట్రీస్కి వెళ్తే ఇలాంటి కంట్రీస్కి వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా డేంజర్ ఇక్కడ. ఇప్పుడు మేము ఊబర్ క్యాబ్ బుక్ చేసినాం, అయినా లోపల వెయిట్ చేస్తున్నాం. బయటికి వెళ్ళాలంటే ఇక ఏం జరుగుతుందో తెలియదు. సో బయటికి వెళ్ళే ముందు, క్యాబ్ వచ్చే ముందు లోపల నుంచొని క్యాబ్ వచ్చినాక డైరెక్ట్ క్యాబ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాం. సో ఇక్కడ అంటే రోడ్ మీద కొంచెం డేంజర్ ఉంటుంది అనమాట. చెప్పలేము, అంటే డేంజర్ అంటే భయపెట్టట్లేదు, బట్ స్టిల్ మన సేఫ్ జోన్లో మనం ఉండాలి కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ మై డే 1 వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.